అందరికీ నమస్కారం అండి. ఈరోజు భరతమాత ముద్దు బిడ్డ, భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్ని స్థానిక నర్సాపేట పట్టణంలో గల మరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నర్సాపేట జనసేన పార్టీ తరఫున వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ గారు తన చిన్నతనంలో కుల వివక్షని, అంటరానితనాన్ని ఎదుర్కొని ఎన్నో అవమానాలకు గురయ్యారు. మరి ఆ అవమానాల్ని ఆయన గెలుపుకి సోపానాలుగా చేసుకొని ఉన్నత విద్య అనే ఆయుధం ద్వారా ఆయన ఎంతో ఘన విజయాన్ని ఆయన సాధించడం జరిగింది. మరి ఒక న్యాయవాదిగా, ఒక ప్రముఖ న్యాయవాదిగా, ఒక ఆర్థికవేత్తగా, ఒక రాజకీయవేత్తగా, సంఘ సంస్కర్తగా, మరి కేంద్ర మంత్రిగా ఆయన ఎంతో ఘనమైనటువంటి విజయాలు సాధించారు. గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా అన్నిటినీ మించి భారత రాజ్యాంగాన్ని ఆయన ఒక గొప్ప రాజ్యాంగాన్ని, లిఖితపూర్వక రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. ముఖ్యంగా భారత రాజ్యాంగం భారతదేశ సమగ్రత పటిష్టంగా ఉంచి, అదే సందర్భంలో ఒక సామాన్యుడి స్వేచ్ఛ, సమానత్వాన్ని మరి భంగం వాటిల్లకుండా ఒక రక్షణ కవచంలా ఈరోజు భారతదేశం ఇంత భిన్నత్వంలో ఏకత్వంగా ముందుకు నడుస్తుందంటే అది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మరి వారి యొక్క స్ఫూర్తితో మనందరం ముందుకు సాగాలని, వారు మనకు అందించినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ దాన్ని ఉల్లంఘించకుండా ప్రతి ఒక్కరూ కూడా సమసమాజ నిర్మాణాన్ని కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి నరసరావుపేట జన సైనికుల తరఫున మరి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించుకుంటున్నాము. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్, జై భారత్.